హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఆనందితో చైత్ర తన గురించి ఎమోషనల్గా చెప్తూ ఉంటుంది. నేను చదువు కోసం ఎంత కష్టపడ్డానో, మా అమ్మ నాకోసం ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ఆ తర్వాత మాకు కష్టాలు మరో రూపంలో మమ్మల్ని వెంటాడాయి. ఏదో మొండి ధైర్యంతో అమ్మని తీసుకుని ఊరు వచ్చేశాను. నా డెసిషన్ ఎక్కడ రాంగ్ అవుతుందోనని ఇంటర్వ్యూ ఫెయిలైన దగ్గర్నుంచి ఫీలవుతూనే ఉన్నాను. కానీ నా నమ్మకాన్ని ఆ దేవుడు నిజం చేశాడు. మీరూ నిజం చేశారు. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ అలాట్ అని చైత్ర ఏడుస్తూ చెప్తుంది. ఇదంతా శివయ్య ఆశీర్వాదం. నీకు సహాయం చేయడానికి నాకు నిన్ను పరిచయం చేసినాడు. జాబ్ దొరికిందని నువ్వెలా హ్యాపీగా ఫీలవుతున్నావో, లీగల్ టీంలోకి మంచి అమ్మాయి దొరికిందని నేను కూడా అలాగే ఫీలవుతున్నాను అని ఆనంది చెప్తుంది. థ్యాంక్యూ మేడం, చక్కగా పనిచేసే నన్ను నేను నిరూపించుకుంటాను అని చైత్ర చెప్తుంది. ఇంకా ఆనంది మూర్తికి ఫోన్ చేసి పిలిపించి చైత్రకి జాయినింగ్ లెటర్ ఇమ్మని చెప్తుంది. ఇంకా చైత్ర చాలా సంతోషంగా వెళ్తుంది. చాలా మంచి అమ్మాయి, ఒకరికి సహాయం చేసే అవకాశమిచ్చావు అని ఆనంది అనుకుంటుంది. ఇంకా అలేఖ్య ఆఫీస్కి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటుంది. సీను వద్దని చెప్పడానికి సతమతమవుతూ ఉంటాడు. ఇప్పుడు నేను పోవద్దంటే చిలకమ్మ ఏమనుకుంటుందో ఏమో. చిలకమ్మా అని సీను పిలుస్తాడు. ఏంటి అని అడుగుతుంది అలేఖ్య. ఎక్కడికి పోతున్నావు అని అడుగుతాడు సీను. తెలిసి ఎందుకు అడుగుతున్నావు అని అలేఖ్య అంటుంది. నువ్వు బయటికి పోవుడు నీకు మంచిది కాదు చిలకమ్మా. హాయ్ సీను అంటాడు. నేను వెళ్లేది ఉద్యోగం చేయడానికి అని అలేఖ్య అంటే, ఇప్పుడు నీకు ఉద్యోగం చేయడం ఏమవసరముంది చిలకమ్మా? ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడం నా వల్ల కాదు అని అలేఖ్య అంటే, అయితే నాతోపాటు గ్యారేజ్కి రా అంటాడు సీను. ఎందుకు? నట్లు బిగించుకోడానికా అని అలేఖ్య అంటుంది. అదేంది చిలకమ్మా అట్లంటావు? నీకసలు నీకు పని చెప్తానా? నువ్వు నా గ్యారేజ్ ఓనర్వి అని సీను అంటాడు. నీ గ్యారేజ్ పేరేంటి అని అలేఖ్య అడిగితే, అమ్మాడి గ్యారేజ్ అంటాడు సీను. గ్యారేజ్కి నీ పేరు పెట్టుకోకుండా ఆనంది పేరెందుకు పెట్టావు అని అలేఖ్య అంటే, నాతనా గ్యారేజ్ పెట్టించింది అమ్మడే జిల్కమ్మా, అందుకే అమ్మాడి పేరు పెట్టాను అని సీను చెప్తే, ఇన్నాళ్ళు కొంత అనుమానంగా ఉండేది. కాని నో డౌట్ ఆనంది నా జీవితాన్ని నాశనం చేయడానికి నీతో తాళి కట్టించింది. వీడు ఆనంది భక్తుడు, అది ఏం చెప్తే అదే వింటాడు. మీ ఇద్దరికీ నిద్రలేకుండా చేయడానికే నేను ఆఫీస్కి వెళ్లేది అని మనసులో అనుకుంటుంది అలేఖ్య. మాట్లాడు చిలకమ్మా అంటాడు సీను. ఏం మాట్లాడేది? నువ్వు చదువుకున్నావా? లేదు చిలకమ్మా. నీ పేరు రాయడం నీకు వచ్చా అని అలేఖ్య అడిగితే, పేర్ల వరకు ఓకే, బడికి పోకపోయినా కొంత చదువు అమ్మాడు నేర్పించింది అని సీను చెప్తాడు. ఈ ఆనంది పేరు లేకుండా వీడి జీవితంలో ఇంకేం లేదేమో అని మనసులో అనుకుంటుంది అలేఖ్య. కావాలంటే నువ్వు కూడా చదువు నేర్పించు చిలకంలా అని సీను అంటాడు. అంత ఓపిక నాకులేదు అని అలేఖ్య అంటే, నువ్వైతే ఉద్యోగానికి పోకు అని సీను అంటాడు. నువ్వంటే చదువులేని మొద్దువి కాబట్టి ఏదో ఒక పని చేసుకుని బతుకుతావు. నేను చదువుకున్నదాన్ని, నేనిలా బ్రతకలేను అని అలేఖ్య చెప్తుంది. నువ్వు ఉద్యోగం చెయ్యొద్దు అంటంలేదు, వేరే కంపెనీవా చెయ్యి అని సీను చెప్తాడు. ఏమి, నామీద నమ్మకం లేదా అని అలేఖ్య అంటుంది. ఇంకా సింహాద్రి కూర్చుని ఉంటే పద్మమ్మ 3 రకాల ప్రసాదం తీసుకుని వస్తుంది. ఏవయ్యా ప్రసాదం తీసుకో అని అంటుంది. ప్రసాదాలేందే ఎన్ని చేసినావు అని సింహాద్రి అడిగితే, ఒకటి జరగకూడదని ఎల్లమ్మ తల్లికి మొక్కుకున్నాన్లే అని పద్మమ్మ అంటుంది. ఇంకా అలేఖ్య సీనుని అడుగుతూ ఉంటుంది. అడిగిన దానికి సమాధానం చెప్పవే. లేడు చిలకమ్మా, నాకు నీమీద నమ్మకముంది, పదం బయల్లేరు అని సీను అంటే, నువ్వెక్కడికి అని అలేఖ్య అడుగుతుంది. నిన్ను ఆఫీస్ తన డ్రాప్ చేసి నేను గ్యారేజ్కి పోతాను అంటాడు సీను. కాని అలేఖ్య అవసరం లేదు, నేను క్యాబ్లో వెళ్తాను అంటూ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని బయటికి వస్తుంది. సీను, చిలకమ్మ ఆగు ఆగు అంటూ ఉంటాడు. పెద్దమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్తుంది. నా బిడ్డ కాపురం కూలుస్తానని నాతోనే చెప్పి వెళ్తున్నట్టుంది అని పద్మమ్మ మనసులో అనుకుంటుంది. ఇంతలో అలేఖ్యకి ఫోన్ వస్తుంది. చెప్పు ఆదిత్య, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. ఇంకా అవతల ఆదిత్య ఏం చెప్పాడోగాని అలేఖ్య ముఖంలో రంగులు మారిపోతాయి. సరే ఆదిత్య అంటుంది. చిలకమ్మ పద, నిన్ను డ్రాప్ చేస్తాను అంటాడు సీను. అవసరం లేదు. మనసులో గట్టిగా అనుకుంటున్నారు. ఉద్యోగం పోయింది, ఇంక నీ ముందే ఉంటాన్లే అని కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా సింహాద్రి అంటాడు. ఏంద్రా సీనుగా, ఉద్యోగానికి పోతానని లోపలికి పోతుంది? ఏమో తెలియదు మామా, ఉద్యోగం అయితే లేదంట, ఆదిత్యబా ఫోన్ చేసి చెప్పినట్టున్నాడు అని పద్మమ్మ, సింహాద్రి, సీను చెప్పుకుని నవ్వుకుంటారు. ఇంక నేను గ్యారేజ్కి వెళ్ళి వస్తాను అని సీను వెళ్ళిపోతాడు. ఇంకా సింహాద్రి పద్మమ్మ ఇచ్చిన ప్రసాదాల్ని నోట్లో పెట్టుకుని తింటూ, ఏ పద్దాలు, నీ కోరిక ఎల్లమ్మ తల్లి తీర్చింది, చాలా గట్టిగా పనిచేసింది. నా బిడ్డ కాపురం కూలుస్తానంటే చూస్తూ ఊరుకుంటానా ఏంది? దీన్ని మళ్ళా వాళ్ళ జోలికి కూడా పోనివ్వను అని పద్మమ్మ అంటాడు. ఇంకా ఆఫీస్లో మూర్తి చైత్రతో ఇలా అంటాడు. మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతాను, చెప్పండి అని అంటాడు. జీవనం వచ్చి చైత్రాని చూసి, ఇది ఎంతకాలం ఈ ఆఫీస్లో ఉంటుందో నేను చూస్తాను. చైత్ర, నువ్వు ఎక్కడో ఒకచోట నాకు దొరుకుతావే అని అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది. ఇంక మూర్తి, చైత్ర,
మీ నాన్నగారి పేరు చెప్పమ్మా అని అడుగుతాడు. కాని చైత్ర నాన్న పేరు చెప్పడానికి సతమతమవుతూ ఉంటుంది. చైత్ర, మీ ఫాదర్ నేమేంటో చెప్పండి అని మళ్ళీ మూర్తి ఇంకొకసారి అడుగుతాడు. నాకు ఫాదర్ లేదు, సింజిల్ పేరేంటి అని చైత్ర చెబుతుంది. ఈ సెంటిమెంట్తోనే దీనికి జాబ్ ఇచ్చినట్టుంది. పోటీ ఎందుకంటే అది కూడా అనాథే కదా అని జీవన్ అనుకుంటుంది. ఆయన లేకపోయినా పర్వాలేదు, పేరు చెప్పండి అని అడుగుతాడు మూర్తి. ఫాదర్ పేరు అడిగితే ఇంత ఇబ్బంది పడుతోందేంటి? దీనికి తండ్రెవరో తెలియదా? ఛీ, వీళ్ళ అమ్మకైనా తెలుసో లేదో అని జీవన అనుకుంటుంది. చెప్పండమ్మా అని మూర్తి అడుగుతూ ఉంటాడు. మా అమ్మగారి పేరు రాసుకోండి అని చైత్ర అంటే, సరే, మీ అమ్మగారి పేరేంటో చెప్పాలమ్మా అంటాడు మూర్తి. పూర్ణిమ అని చెప్తుంది చైత్ర. ఇంక డీటెయిల్స్ అన్నీ చెబుతూ ఉంటుంది మూర్తి అడిగిన ప్రశ్నలకి. ఇంక నువ్వెళ్ళొచ్చమ్మా అంటాడు మూర్తి. ఇంక ఆనంది ఆదిత్య దగ్గరికొచ్చి, అలేఖ్యకి చెప్పి మంచి పని చేసినారు, లేదంటే నేనే తనతో చెప్పాలనుకున్నాను అని ఆనంది చెప్తూ ఉండగా ఆదిత్య క్యాబిన్లోకి చైత్ర వస్తుంది. రా చైత్ర, ఇదిగో మన సీఈఓ ఆదిత్యగారు అని ఆదిత్యను చూపిస్తూ చెప్తుంది ఆనంది. నమస్తే సార్. హై చైత్ర, వెల్కమ్ టు మై ఆఫీస్ అంటాడు ఆదిత్య. ఇంక చైత్ర థ్యాంక్స్ చెప్తుంది. నీ గురించి అంతా ఆనంది చెప్పింది. చూడు, నీ వైపునుంచి ఏమీ మిస్టేక్ జరగకుండా కేర్ఫుల్గా వర్క్ చేసుకో. ఏదైనా డౌటుంటే తనని అడగచ్చు. నువ్వు ఆనందితో వర్క్ చేస్తున్నావు కాబట్టి తనతో ఉంటే సరిపోతుంది. ఆల్ ద బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతాడు ఆదిత్య. కంగ్రాట్స్ చైత్ర అంటుంది ఆనంది. థ్యాంక్యూ మేడం, అంతా నాకు కలలా ఉంది. ఆటోలో పరిచయం నా లైఫ్ని ఇలా టర్న్ చేస్తుందని అనుకోలేదు అని చైత్ర అంటే, కొన్నిసార్లు అంతే చైత్ర, శివయ్య మనకు మేలు చెయ్యాలనుకుంటే అందుకు అనువైన దారులు వేస్తాడు అని ఆనంది అంటే, మేడం, మీకు లార్డ్ శివ అంటే చాలా భక్తి అనుకుంటా అని చైత్ర అడిగితే, అంతా శివయ్యే, శివయ్య లేకుంటే నేను లేను, తను నా దోస్తు కూడా అని ఆనంది అంటుంది. సూపర్ మేడం, దేవుణ్ణి ఫ్రెండ్ చేసుకున్నారంటే మీరు దేవుణ్ణి ఎంత ఓన్ చేసుకున్నారో అర్థమవుతోంది మేడం. నేనింక బయల్దేరొచ్చా? వెళ్ళి అమ్మతో జరిగిందంతా చెప్పాలి, చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని చెప్పి చైత్ర వెళ్ళిపోతూ ఉంటే, అమ్మని అడిగినానని చెప్పు అని ఆనంది అంటుంది. అలాగే మేడం, సీయూ టుమారో అని చైత్ర అక్కడ్నించి వెళ్ళిపోతుంది. నైస్ గర్ల్, పాపం వాళ్ళ అమ్మ కూడా అలాగే ఫీలవుతూ ఉంటుంది అని ఆనంది అనుకుంటుంది. ఇంక చైత్ర వాళ్ళ మమ్మీ కాయగూరలు తీసుకుంటూ ఉంటుంది. చైత్ర ఫోన్ చేస్తుంది వాళ్ళమ్మకి. అమ్మా, నీకొక గుడ్ న్యూస్. ఏంటమ్మా, జాబు ఓకేనా అని అమ్మ అడిగితే, ఏంటమ్మా ఆ సౌండ్సు? ఇంట్లోనే ఉన్నావా? లేదే, మార్కెట్కొచ్చాలు అంటుంది. ఇంటి దగ్గరే ఉండమని చెప్పాను కదా, బయటికెందుకొచ్చావు అని చైత్ర అడిగితే, నేనేమైనా చిన్నపిల్లనా? నీకు తల్లిని అంటుంది పూర్ణిమ. హైదరాబాద్ కొత్త కదా, అందుకడిగాను అంటూ ఇద్దరు చిలిపిగా గొడవపడుతూ ఉంటారు. నిన్ను కలిసి అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి అని చైత్ర అంటే, నా చైత్రకి జాబ్ వస్తుందని తెలుసులే, నా బంగారు తల్లిని ఎవరు మాత్రం కాదంటారు అని పూర్ణిమ అంటే, అంత లేదమ్మా, ఫస్ట్ ఇక్కడ ఒక మిరాకిల్ జరిగింది, అదేంటో చెప్తే షాక్ అవుతావు పూరి. ఇంతకీ నువ్వు ఏ మార్కెట్లో ఉన్నావు? అక్కడే ఉండు, వస్తున్నా. కాని దొండకాయ మాత్రం కొనకు అని దొండకాయ విషయంలో అమ్మతో చిలిపిగా గొడవపడుతుంది. ఇంక ఫోన్ పెట్టేసి, నాకు నువ్వు నీకు నేను తప్ప మనకింకెవ్వరూ లేరు కదా అమ్మా, అందుకే నేను ఎప్పుడూ నీతో చిన్నపిల్లలా ఉంటాను, ఎదిగిపోయిన కూతురు బాధ్యత నీకు గుర్తురాకుండా చేయాలనుకుంటాను అని అనుకుంటూ అక్కడ్నుంచి ఆటోలో ఎక్కి, నాన్న గురించి ఆఫీసులో అడిగారని అమ్మతో చెప్పొద్దు, ఎందుకంటే అమ్మకి నచ్చని ఒకే ఒక టాపిక్ నాన్నెవరని నేనడగడం, ఇంతవరకు ఫోటో కూడా చూపించలేదు, అసలు మా నాన్న ఎవరు అని చైత్ర అనుకుంటుంది. అప్పుడే శశికాంత్ని చూపిస్తారు. శశికాంత్ కారులో వెళ్తూ ఉంటాడు. ఎవరైతే ఏంలే, నేను పుట్టిన దగ్గర్నుంచి ఇంతవరకు నాకు ఫోటో కూడా చూపించలేదు అంటే, ఆ మనిషి గురించి నేనెందుకు ఆలోచించడం, నాకు అమ్మ మాత్రమే ఉంది, నాన్న లేడు, ఇదే నిజం, దీన్నే నమ్మాలి అని అనుకుంటూ ఒకచోట ఆటో దిగుతుంది చైత్ర. ఇంక అమ్మకి ఫోన్ చేసి, అమ్మా, ఎక్కడా అని అడుగుతుంది. ఇక్కడే కూరగాయల దగ్గరున్నాను అని చెప్తుంది పూర్ణిమ. చూశాను, వస్తున్నానక్కడికి అంటుంది చైత్ర. ఇంక తల్లి దగ్గరికి వెళ్ళి, ఏం పూరి, ఏం కొన్నావు అని అడుగుతూ బ్యాగ్లో చూస్తుంది. ముందు ఇంటర్వ్యూ సంగతి చెప్పవే? అదే చెప్తాను, మామూలుగా అయితే నిన్ను హగ్ చేసుకుని చెప్పాలి, ఇంట్లో ఉంటే నా కూతురులా ఉంటావు, బయటికి వస్తే నాకు అమ్మమ్మలా తయారవుతావు అని చైత్ర అంటే, అన్ని చోట్ల ఒకేలా ఎలా ఉంటాను చెప్పు? సరే, ఇంటికి నీ శాలరీ ఎంత, ఏ కంపెనీ అని అడుగుతుంది పూర్ణిమ. 30,000 ఇస్తానన్నారమ్మా, తర్వాత మన పర్ఫార్మెన్స్ బట్టి ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి అని చైత్ర చెప్తే, ఫోన్లేవే, నీ టాలెంట్ చూసి ఎవరైనా జాబిస్తారు అని పూర్ణిమ అంటే, మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, విజయవాడ నుంచి ఏ జాబ్నైతే నమ్ముకుని వచ్చానో అది పోయింది. ఆనంది అని ఒక మేడం పరిచయమైంది, నా లైఫ్కి టర్నింగ్ పాయింట్లో అనిపించింది. మార్నింగ్ ఆటోలో నేను పరిచయం చేసుకుని మాట్లాడాను, ఆ తర్వాత తెలిసిందమ్మా, ఆవిడ ఒక పెద్ద కంపెనీకి సీఈఓ వైఫ్ అని, అంతేకాదు తను లాయర్ కూడా,
తన కంపెనీకి తనే లీగల్ అడ్వైజర్, అందుకే తన టీంలోనే జాయిన్ చేసుకున్నారు అని చైత్ర చెప్తే, చూశావా నీ టాలెంట్ ఎంతవరకు తీసుకెళ్ళిందో అని పూర్ణిమంటే, టాలెంటుంటే సరిపోదమ్మా, బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి, ఈ దేవతవి అని చైత్ర అంటుంది. ఇంక పోదాం పదవి అని పూర్ణిమ అంటే, పూరీపూరి పానీపూరి తిండామని అల్లరి చేస్తుంది చైత్ర. ఇంక పానీపూరి తిండానికి వెళతారు. శశికాంత్ వస్తూ ఉంటాడు కదా, వచ్చే దారిలో ఒక బైక్ని ఢీకొంటాడు. ఆ బైక్ అతను కింద పడిపోవడంతో కారు దిగి అతని దగ్గరికొస్తాడు. అతన్ని అడుగుతాడు, దెబ్బలు తగలేదు కదా అని. ఇంక అదే దారిలో వస్తున్న పూర్ణిమ శశికాంత్ని చూస్తుంది. చూసి షాకవుతుంది. చేతిలో ఉన్న కాయగూరలన్నీ కింద పడేస్తుంది. గతంలో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటుంది. సునంద, పూర్ణిమ ముక్కున డబ్బులు విసిరేసి, నా భట్టని మెడలో కట్టిన తాలికి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఇది సరిపోతుందనుకుంటాను. ఓ, మళ్ళీ జీవితంలో కనపడకు, కనపడ్డావా చచ్చావే అని సునంద అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది పూర్ణిమ. ఇంక చైత్ర, పూరి ఎందుకిలా కాయగూరలన్నీ కింద పడేశావు అని ఎత్తుతూ ఉంటుంది. శశికాంత, ఇప్పుడు నన్ను చూస్తే, లేదు ఇప్పుడు నేను కనపడకూడదు అని శశికాంత్కి కనిపించకుండా వెనక్కి తిరుగుతుంది. చూసుకుని నడపాలి కదా, చిన్నపిల్లలు కూడా వస్తూ ఉంటారు రోడ్డు మీద, వచ్చేటప్పుడు చూసుకోవాలి కదా. అమ్మా, కాలికేదో గీరుకున్నట్టుంది, సరే జాగ్రత్త, బండిలేపు, జాగ్రత్తగా వెళ్ళు అని బైక్ అతంతో అంటూ ఉంటాడు శశికాంత్. ఇంక శశికాంత్ కార్ దగ్గరికి వెళ్తాడు. చైత్ర కూరగాయలు వేస్తూ ఉంటుంది. టమోటాలు శశికాంత్ కార్ దగ్గరికి వెళ్తాయి. అవి తీసుకోవడానికి చైత్ర శశికాంత్కి హెల్ప్ చేస్తుంది, టమోటాలు బ్యాగ్లోకి వేయడంలో. థ్యాంక్స్ అండి అని చెప్తుంది చైత్ర. థ్యాంక్యూ ఎందుకమ్మా అని తలమీద చేయివేస్తాడు శశికాంత్. ఇంక శశికాంత్ అక్కడ్నుంచి కారులో వెళ్తూ ఉంటే పూర్ణిమ చైత్రాన్ని అడ్డుపెట్టుకుని శశికాంత్కి కనిపించకుండా సైడ్కి ఉంటుంది. ఇంక పూర్ణిమ కంగారు పడుతుంటే ఏమైంది అని అడుగుతుంది. ఇంక పూర్ణిమ, నేను కనపడకుండా ఉండాల్సింది, వెళ్ళిపోవాలి, వెంటనే విజయవాడకి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉండగా, ఏమైందమ్మా, నేను చెప్పిందంతా విన్నావు కదా, ఇప్పుడు నేను ఏం చేయమంటావమ్మా అని అడుగుతుంటే, ఏం చెప్పావే, ముందు పోదాం పదం అని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఇంక సునంద రూంలో కూర్చుని చైత్రాకి ఫ్రాకేసి తీసిన ఫోటోని చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి శశికాంత్ వస్తాడు. ఏంటి సునందా, ఒంటరిగా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడుగుతాడు. మన చైతోగాడి ఫోటో చూసి అని అంటుంది. ఆ ఫోటోలో ఏముంది అని అడుగుతాడు శశికాంత్. ఈ ఫోటో చిన్నప్పటి ఫోటో అండి, పాత ఆల్బం తీస్తూ ఉంటే కింద పడింది, చూడండి, అచ్చం ఆడపిల్లలా ఉన్నాడు అని శశికాంత్కి చూపిస్తుంది సునంద. ఇంక శశికాంత్ ఆ ఫోటోని తీసుకుని చూసి, వీడు డెలివరీ ముందు కూడా నాతో పందెం కాశావు, ఈసారి ఖచ్చితంగా ఆడపిల్ల పుడుతుందని, కాని రెండోసారి కూడా అబ్బాయి పుట్టాడు, పుట్టుకతోనే నన్ను చీట్ చేశాడు అని సునంద అంటుంది. నువ్వు మాత్రం వాణ్ణి ఆడపిల్లలాగే పెంచావుతదా. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.